హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ జశ్విత01. అండ్ డైరెక్ట్ పసుపు కనిపించిందంటే ఏమనుకుంటున్నారు మీరు? కాళ్ళకు పెట్టుకుంటున్నానే కదా. కాళ్ళకు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈరోజు నేను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి. ఫ్రైడే రోజు అలా ఫుల్గా ట్రెడిషన్గా రెడీ అయ్యి పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్కి. అండ్ కడపను కూడా నీట్గా కడిగేసుకొని పసుపు కూడా మంచిగా పెట్టేసుకొని అలా బొట్లు కూడా పెట్టేస్తున్నా. అండ్ ఎంతమంది ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యే పూజ చేసుకుంటారు? కమెంట్ మీ. అండ్ ఏ ఏ డే మీరు పూజ చేస్తారా ఇంట్లో ఆడవాళ్ళు? నేనైతే ట్యూస్డే ఇంకా ఫ్రైడే సాటర్డే కంపల్సరీగా చేసుకుంటా పూజ. ఈ మధ్య స్కిప్ చేస్తున్నా, వర్షం పడుతుంది కాబట్టి నాకు హెడ్ బాత్ చేస్తే హెడేక్ వస్తుంది చాలా. అందుకే నేను స్కిప్ చేస్తున్నా ఈ మధ్య. అండ్ నేను మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నా అండ్ స్టార్ట్ చేస్తా కూడా. అండ్ మంచిగా నీట్గా అలా నాకు వచ్చిరాని ముగ్గులు వేస్తూ ఉన్నా. అండ్ ఇంటి ముందర కూడా మంచిగా ముగ్గు వేసుకొని అలా బొట్లు పెట్టుకుంటే మస్తుగా అనిపిస్తుంది. అండ్ నా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది పూజ మాత్రం. అండ్ స్వీట్ పెడదాం అనుకున్నా, కాకపోతే అప్పటికే చాలా లేట్ అయిపోయింది పూజకి. అండ్ హియర్ ఈస్ ది దోశ బ్యాటర్. అండ్ అలా కొంచెం వేసుకొని వేడిగా దోశలు వేసుకొని తింటే ఉంటుంది మజా. నాకైతే దోశ చాలా ఇష్టం. దోశ కన్నా బోండా చాలా ఇష్టం. అండ్ మా బాబు కూడా దోశ అంటే ఇష్టం. ఎస్. అండ్ అలా కొంచెం సాల్ట్ వేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని అలా ఒక 3 దోశలు వేసుకున్నా. అండ్ 3 దోశలు అంటే 3 చట్నీలతో తిన్నా. అండ్ విచ్ ఈస్ కొబ్బరి చట్నీ, ఏమంటారు ఇంకా టమాటో చట్నీ, మ్యాంగో చట్నీ. ఇవి 3 వేసుకొని తిన్నా. ఫుల్గా గుమ్మేసిన ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. నాకు తెలిసి ఒక 11:30కి అలా తిన్నుంటా నేను బ్రేక్ఫాస్ట్ని. అండ్ హ్యాపీగా ఎంతమంది మూవీ చూస్తూ ఆర్ఎల్స్ ఎనీ సిరీస్ లైక్ వెబ్ సిరీస్ అలా ఏమైనా చూస్తూ తింటారు? నేనైతే పక్కా టీవీ పెట్టుకొని తింటా. అదో ప్రశాంతత. ఆ టైంకి అలా పెట్టుకొని తినాలనిపిస్తుంది. కంపల్సరీగా అలానే పెట్టుకొని తింటా నేనైతే. ఎంతమంది తింటారో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు నేనైతే మిథునం మూవీ చూద్దామని ఫిక్స్ అయిపోయా నిన్న నైట్ నుంచే. అండ్ మిథునం మూవీ అంటే వైఫ్ హస్బెండ్, వాళ్ళ పిల్లలు వాళ్ళతో పాటు లేకున్నా వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉంటారు కదా. అండ్ ఎంత బాగుంటుంది అంటే నేచర్కి దగ్గరగా సినిమా మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం కంపల్సరీగా చూడండి, చాలా బాగుంటుంది. ఎంత మంచిగా అండర్స్టాండింగ్ ఉంటుందంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. ఇది లంచ్లోకి పప్పుచారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.